విశాఖపట్నం వేణుగోపాల్ కన్నీటి గాథ. ఇది నిజంగా జరిగినది. చాలా శ్రద్ధగా వినండి. శ్రీమాత డివోషనల్ ఛానల్ వీక్షకులకు నమస్కారం. అనంత శక్తి నిలయమైన శ్రీ 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 లలితాంబికా పీఠం ప్రాంగణం అది. ఆ రోజు విశాఖపట్నం నుండి తీవ్రమైన మానసిక క్షోభతో కన్నీటి పర్యంతమవుతూ శ్రీ వేణుగోపాల్ అనే భక్తుడు తన కూతురిని తీసుకుని పీఠం మెట్లు ఎక్కాడు. ఆయన గుండె నిండా భయం, కళ్ళల్లో నిరాశ. పీఠం ఉపాసకుల పాదాల చెంత కూర్చొని వణుకుతున్న కంఠంతో తన ఇంట్లో జరుగుతున్న ఆ ఘోర కలిని ఇలా వివరించాడు. స్వామి, నా కూతురు ఒకప్పుడు ఇంట్లో మహాలక్ష్మిలా తిరిగేది. కానీ గత కొన్ని నెలలుగా ఈమె మా కూతురనే అనిపిస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈమె కళ్ళు ఉగ్రంగా మారిపోతున్నాయి. సాధారణంగా ఒక మనిషి ఎత్తలేని బరువైన ఇనప వస్తువులను, కుర్చీలను విసురు కొడుతుంది. అంతకంటే భయంకరమైన విషయం ఏమిటి అంటే స్వామి, ఈమెకు అసలు సంస్కృతం రాదు. కానీ ఆ వేషంలో ఒక పురుషుడి గంభీర స్వరంతో స్పష్టమైన సంస్కృత పదాలు పలుకుతూ, నేనే ఈమె గర్భాన్ని 3 సార్లు హరించాను, ఈమెను నాశనం చేస్తాను అని పరుషంగా అరుస్తుంది. వైజాగ్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగాం. ఎన్నో స్కానింగ్లు తీయించాం. కానీ డాక్టర్లకు ఏ ప్రాబ్లము అర్థం కాలేదు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వచ్చాయి. ఆ తర్వాత ఎందరో మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు దెయ్యం పట్టిందని వేపమండలాలతో శారీరకంగా హింసించారు. అయినా సక్సెస్ కాలేదు. సగం సరికదా. రోజు రోజుకు ఆమె పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. మీరే మాకు ఆఖరు ఆశ స్వామి, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాము అన్నారు అంటూ వేణుగోపాల్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అయితే వేణుగోపాల్ చెప్పిన ఆ బీభత్సమైన వేదనను, ఆ అమ్మాయి ముఖంలో కనిపిస్తున్న ఉగ్ర రూపాన్ని శ్రీవిద్య మరియు బగలాముఖి అనుష్ఠాన సంపన్నులైన నేను పరమశాంతంగా విన్నాను. ఎందరో మాంత్రికులు భయపడి హింసించిన ఆ కేసును చూసి ఆయన కళ్ళల్లో ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే లలితాంబిక అనుగ్రహం ఉన్న చోట ఏ నకారాత్మక శక్తి నిలవలేదని ఆయనకు తెలుసు. ఆ అమ్మాయి వైపు తన తీక్షణ వీక్షణం దృష్టి సారించి 1 నిమిషం పాటు ధ్యానంలో ఉండి ఆ తర్వాత వేణుగోపాల్ వైపు చూసి అత్యంత నిశ్చయమైన గంభీరమైన స్వరంతో ఇలా మాట్లాడాను. ఉపాసకావర్యులు పలికిన అభయవాక్యాలు అంటే నేను. వేణుగోపాల్, శాంతించు. ఇది శ్రీ 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 లలితాంబికా పీఠం. ఇక్కడ నకారాత్మక శక్తులను కొట్టడానికి శారీరక హింసలు, క్షుద్ర భూతవైద్యాలు జరగవు. మొదట ఆ అమ్మాయి చేతులకు కట్టిన తాళును విప్పేయండి. అమ్మవారు సాత్విక శక్తి క్షేత్రంలో ఏ దుష్టశక్తి బందీగా ఉండలేదు. హాస్పిటల్స్ రికార్డులకు దొరకని, మాంత్రికుల దెబ్బలకు లొంగని ఈ సమస్యకు పీఠంలో శాస్త్రీయమైన అత్యద్భుతమైన సంస్కార పరిహారం ఉన్నది. నేను చెప్పే నియమాలను 11 రోజులు ఓపికగా పాటించండి. మిగిలింది ఆ రాజరాజేశ్వరీదేవి, బగలాముఖి అమ్మవారు చూసుకుంటారు. మీ అమ్మాయిని వెంటనే పీఠం లోపల ప్రత్యేక సాధనా ప్రదేశానికి తరలించండి అని చెప్పాను. ఆ ఒక్క మాటతో వేణుగోపాల్ గుండెల్లో గుబులిపోయింది. పీఠం యొక్క శక్తి క్షేత్రం ఆ రోజే ఆ అమ్మాయి విశాఖపట్నం నుండి వచ్చిన వేణుగోపాల్ తన కుమార్తె జాతక చక్ర కాగితాలను నా ముందు ఉంచినప్పుడు నేను ఆ బాహ్య గ్రహాల డిగ్రీని లెక్కించే సాధారణ జ్యోతిష ప్రక్రియ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీవిద్య మరియు బగలాముఖి అంతర్గత సాధనలో ఉన్నప్పుడు లగ్న కుండల కంటే ఆ రోగి మన ముందుకు వచ్చిన ప్రశ్నకాల స్వరూపం మరియు వారి శ్వాస తీరు మనకు అసలైన సత్యాన్ని చూపిస్తాయి. ఆ అమ్మాయి పీఠంలో అడుగుపెట్టిన ఆ నిర్దిష్ట గడియను గమనించినప్పుడే జాతకంలో రాహువు చంద్రుల తీవ్ర యుతి వల్ల ఏర్పడిన ఒక నిగూఢమైన దోషాన్ని, మార్గదశా ప్రభావాన్ని నేను క్షణంలో గ్రహించాను. కానీ ఆ ఆధ్యాత్మిక రహస్యాన్ని బాహ్యంగా పూర్తిగా ప్రకటించకుండా నిగూఢ సంకేతంగా మాత్రమే ఉంచాను. ఆ తర్వాత భౌతిక చికిత్సలకు మరియు సాధారణ స్కానింగ్లకు దొరకని ఆ గంభీర సమస్యను కేవలం 2 అత్యున్నత తాంత్రిక శాస్త్ర పరీక్షల ద్వారా నేను ఎలా నిర్ధారించానో ఇప్పుడు మీకు చెప్తాను. పరమ రహస్యం. నేత్ర స్తంభన పరీక్ష. అరుస్తూ ఉగ్రరూపంతో ఉన్న ఆ యువతి కళ్ళలోకి నేను బగలాముఖి హృదయ మంత్ర ప్రకంపనలతో తీక్షణంగా చూశాను. ఆ క్షణంలో ఆమె కళ్ళలోని ఎరుపు రంగు వెనుక ఉన్న తామస శక్తి నా యొక్క స్తంభన వీక్షణానికి గురై ఒకసారిగా నిశ్శబ్దమైంది. అది కేవలం మానసిక ఉన్మాదం కాదు, అంతర్లీనంగా ఒక నకారాత్మక శక్తి ఆవహించి ఉందనేందుకు ఆమె నేత్రాల కదలికలే ప్రథమ సాక్ష్యంగా నిలిచాయి. నాడీ శోధన.
ఆ తర్వాత నేను ఆమె మణికట్టుపై నా వేళ్లను ఉంచి సూక్ష్మ నాడీ గమనాన్ని పరీక్షించాను. ఆ సమయంలో ఆమె నాడిని తాకగానే శరీరంలోని ప్రధాన నాడులలో ఒకటైన పింగళ నాడి విపరీతమైన ఉష్ణంతో ఉధృతంగా కొట్టుకోవడాన్ని నేను గుర్తించాను. ఆ క్షణంలో నేను చేసిన సూక్ష్మ తీర్పు ఇది. ఈమె శరీరంలో చంద్రనాడి పూర్తిగా స్తంభించిపోయింది. సూర్యనాడి పరిమితికి మించి లాక్ అవడం వల్లే ఈ అసాధారణ ఉగ్రత, నోట వెంట పరభాష ఉచ్చారణ కలుగుతున్నాయి. దీని వెనుక ఒక తీవ్రమైన నకారాత్మక శక్తి ప్రయోగం దాగి ఉంది. దీనిని ఛేదించే సంస్కార ముద్రలు మన పీఠంలో ప్రారంభం కానున్నాయి. ఈ విధంగా ఆ రోగి నాడీ వేగాన్ని మరియు నేత్రాలలోని శక్తి లోపాన్ని బట్టి సమస్య యొక్క మూల కారణాన్ని నేను అత్యంత శాస్త్రీయంగా నిర్ధారించాను. ఈలోని నకారాత్మక సమస్యను నాడీ శోధన ద్వారా నిర్ధారించిన తర్వాత ఇక అసలైన పరిహార క్రియను ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన పీఠంలో ఎలాంటి భారీ కర్మకాండలు, హోమాలు లేదా రోగిని హింసించే క్షుద్ర భూత వైద్యాలు జరగవు. శాస్త్రోక్తంగా ప్రకృతి సిద్ధంగా లభించే వనమూలికల ద్రవ్యశక్తిని మంత్రశక్తితో అనుసంధానించడమే మన పరిహార ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం.